శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా నిబంధనలు గాలి కొదిలి నదుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు రైతుల్లో ఆందోళన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానిక రైతులు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీసెంట్రలైజ్డ్ స్టాక్ పాయింట్ డీఎస్పీ ద్వారా మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉన్నప్పటికీ భారీ యంత్రాలు భారీ వాహనాలతో నేరుగా నదుల్లోకి దిగి ఇసుకను తవ్వి తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాగావళి వంశధార నదుల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాల కారణంగా నదీ గర్భంలో భారీ లోతైన గుంతలు ఏర్పడ్డాయని, దీంతో రాబోయే వర్షాకాలంలో నదుల సహజ ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలపై కూడా ఈ అక్రమ తవ్వకాల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అలాగే నదీ తీర ప్రాంతాల నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ జిల్లా రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టి నదులను, భూగర్భ జలాలను, రైతుల ప్రయోజనాలను, గ్రామీణ రహదారులను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఈ అంశం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నర్సన్నపేట మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు నర్సన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సన్నపేటలో భూ ఆక్రమణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చెరువులు గడ్డలు కప్పేస్తూ ఉన్నారు. నర్సన్నపేట మండలం కానుకొని ఉన్న దాదాపు 10 చెరువుల్లో కూటమి ప్రభుత్వ నాయకులే, కూటమి ప్రభుత్వ అధికారుల కింద ఉన్న వ్యక్తులే చెరువులు కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ప్రధానంగా 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఇక్కడ చూసినట్లయితే రాజుల చెరువు కానీ, జలగల చెరువు కానీ, అదేవిధంగా కొత్త చెరువు కానీ, పాలకల్ల చెరువు కానీ ప్రతి చెరువులు కూడా కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ఎకరాలుగా దోచేస్తూ ఉన్నారు. చేతుల్లో డబ్బు పెట్టు భూమి కొట్టు అనే నినాదం నర్సన్నపేటలో నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చింది. ఏమిటంటే పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. మీకే భూమి సరిపోయే మీ కింద ఉన్న అధికారులకే భూమి సరిపోవడం లేదు. ఇంకెవరికి మీరు భూమిని పంచుతారని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే భూమాఫియా పైన రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో 10 రోజుల తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడైతే చెరువులు గడ్డలు కప్పారో అక్కడ జెండాలు పాతి, ఎర్ర జెండాలు పాతి పేద ప్రజలకు ఆ భూమిని పంచిపెట్టడం జరుగుతుంది. వెంటనే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి. చోద్యం చూస్తూ ఉన్నారు. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు కప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. మీకు కళ్ళు కనబడడం లేదా? మీ కళ్ళు మూసుకుపోయాయనేసి మేము ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.